మనీష్ మర్యాద జీవిత చరిత్ర. మనీష్ మర్యాద వీకీ అండ్ జీవిత చరిత్ర. మనీష్ మర్యాద ఒక భారతీయ వ్యవస్థాపకుడు మరియు రియాలిటీ టీవీ వ్యక్తి. అతను బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొన్న తర్వాత మరియు తర్వాత స్టార్ మా అండ్ జియో హాట్స్టార్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ప్రవేశించిన తర్వాత కీర్తికి ఎదిగాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మనీష్ ఫిన్టెక్ వ్యవస్థాపకుడిగా మారిన ఫెల్లో అనే గ్యామిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ను సహా స్థాపించాడు. ఇది మిలియన్ల కొద్దీ నిధులను సేకరించడం ద్వారా వార్తల్లో నిలిచింది. అతను ఫోర్బ్స్ 30 2024లో కూడా కనిపించాడు. ఈ గుర్తింపును సాధించిన అతి పిన్న వయస్సులలో ఒకరిగా నిలిచాడు. 1994లో తెలంగాణలోని హైదరాబాద్లో బాగా స్థిరపడిన కుటుంబంలో జన్మించిన మనీష్ విద్య మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణంలో పెరిగాడు. అతను హైదరాబాద్లోని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెక్ట్రానిక్స్, రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత అతను జ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి అమెరికాకు వెళ్ళాడు. అతను మెస్ బిజినెస్ స్కూల్, టెక్సస్ A&M విశ్వవిద్యాలయం నుండి ఫైనాన్స్లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఈ బలమైన సాంకేతిక మరియు ఆర్థిక నేపథ్యం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను అన్వేషించడానికి అతనికి విశ్వాసాన్ని ఇచ్చింది. 2021లో మనీష్ భారతదేశానికి చెందిన ఫిన్టెక్ కంపెనీ ఫెల్లోను సహా స్థాపించారు. ఇది పెట్టుబడిని సరదాగా మరియు ప్రతిఫలదాయకంగా మార్చడానికి రూపొందించబడింది. ఈ యాప్ గేమిఫికేషన్ను పొదుపులు మరియు పెట్టుబడులతో కలిపి తరచుగా ఫైనాన్స్ బోరింగ్గా భావించే యువ పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుంది. అతని నాయకత్వంలో ఫెల్లో భారీ ప్రజాదరణ పొందింది మరియు 2023 నాటికి ప్రముఖ US పెట్టుబడిదారుల నుండి $5 మిలియన్లకు పైగా నిధులను విజయవంతంగా సేకరించింది. 2024లో మనీష్ ఫోర్బ్స్ 13 under 30 ఆసియాలో గుర్తింపు పొందినప్పుడు ఒక ప్రధాన మైలురాయిని స్థాపించాడు. ఫిన్టెక్ ఆవిష్కరణకు తన సహకారాన్ని హైలైట్ చేశాడు. అయితే ఆ సంవత్సరం తర్వాత అతను ఫెల్లో నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు మరియు తన తదుపరి పెద్ద వెంచర్ నిర్మించడంపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. ఆవిష్కరణల పట్ల తనకున్న ఆకలిని మరియు రిస్క్ తీసుకునే వైఖరిని మరింత నిరూపించాడు. 2025లో బిగ్ బాస్ తెలుగు 9 కోసం సామాన్యులను ఎంపిక చేయడానికి ఉద్దేశించిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ద్వారా వినోద పరిశ్రమలోకి ప్రవేశించడం ద్వారా మనీష్ చాలామందిని ఆశ్చర్యపరిచాడు. అతని ఆకర్షణ, తెలివితేటలు మరియు ఆత్మవిశ్వాసం ప్రదర్శనకు తుది పోటీదారులలో ఎంపిక కావడానికి అతనికి సహాయపడ్డాయి. అక్కడ అతను ఇప్పుడు ప్రముఖులు మరియు సామాన్యులతో కలిసి పోటీ పడుతున్నాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.